ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వాలిపోడండి. ముందు ఒక కన్సల్టెంట్ ని పట్టుకుని స్టాండ్ అండ్ పూర్సో మూడీసో లేకపోతే రేటింగ్ సంస్థలను పట్టుకుని దేశంలో ఉన్న ప్రధాన రాష్ట్రాలు ఏమున్నాయి, ముఖ్యమంత్రులు ఎవరు, వారి క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటి, అక్కడ ఉన్న ల్యాండ్ ఏంటి, వాటర్ ఏంటి, సోర్సెస్ ఏంటి, ఇవన్నీ చూస్తారండి. ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారండి. ఆఖరికి ఒక మనం పొలం కొనాలంటేనే ఆ చుట్టుపక్కల రైతు ఎలాంటి వాడు, ఆ పొలంలో నీళ్లు పడతాయా లేదా, ఆ పొలంలో మట్టి ఎలా ఉంది, ఏ పైరేస్తే ఏ తోట వేస్తే బాగుంటుంది అనేది మనం ఎంక్వైరీ చేస్తాం. జస్ట్ ఒక 10 ఎకరాల పొలం కొనాలంటేనే. అలా ఇన్వెస్టర్ భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నప్పుడు ఇలాంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డిని చూసి, ఎందుకు సార్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఒక్కడు కూడా పెట్టుబడి ఎందుకు పెట్టలేదండి? అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీ. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ. ఇలా కుక్కని వీళ్ళని ఒక పక్కన కట్టేయటం కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి అనే వాడికి ఒక క్రెడిబిలిటీ లేదు. రాష్ట్రంలో కాదు కదా, తన సొంత కుటుంబంలోనే లేదండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, భారతీ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతుంది అనుకున్నారా? భారతీ రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఆస్తులన్నీ భారతీ రెడ్డి పేరు మీద ఎందుకు పెట్టుకుంటుందండి? చెప్పండి, ఒక్క మాట చెప్పండి. షర్మిల ఎందుకు వదిలేస్తుందండి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒంటరి, ఎక్కడా తనకి స్థానం లేదు. తాడేపల్లి ప్యాలెస్ లోనూ లేదు, బెంగళూరు ప్యాలెస్ లోనూ లేదు, లోటస్ పాండ్ లోనూ లేదు. తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది, చిన్నాన్న కూతురు వదిలేసింది. ఓకే, రాష్ట్ర ప్రజలు వదిలేశారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి జగన్మోహన్ రెడ్డికి? ఇతను వెళ్ళి ఇద్దరిని పెట్టుకుని విజయసాయి రెడ్డి నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి పట్టుకుని ఢిల్లీ నడివీధుల్లో రాష్ట్రం పరువు తీయడం తప్ప వీళ్ళ వల్ల ఒరిగేది ఏముంది ఉందా? కనీసం 5 నిమిషాలు ఒక టాపిక్ మీద విజయసాయి రెడ్డి గారు కూడా అసంతృప్తిగా ఉన్నారు, ఆయన్నే చాలా లీకులు చేస్తున్నారనే మాటలు బయట సోషల్ మీడియాలో వస్తుంటాయి కదా, నిజమా? ఆయన కూడా కోపంగా ఉన్నారని, ఇబ్బందిగా ఉన్నారని. విజయసాయి రెడ్డి గారు కూడా ఇబ్బందిగా ఉన్నారు పార్టీలో అని, కోపంగా ఉన్నారని, ఆయన్నే అన్ని లీకులు ఏదో చేస్తున్నారని. ఇక్కడ మొన్నటి దాకా 4 కోటరీలు ఉండేవండి. ఒకటి విజయమ్మ కోటరీ, నెక్స్ట్ షర్మిల కోటరీ, నెక్స్ట్ జగన్ రెడ్డి కోటరీ, భారతీ కోటరీ. ఇప్పుడు 3 కోటరీలు కిల్ అయిపోయినాయండి. ఫస్ట్ విజయమ్మ కోటరీ కిల్ అయిపోయింది, నెక్స్ట్ షర్మిల కోటరీ కిల్ అయిపోయింది, థర్డ్ జగన్మోహన్ రెడ్డి కోటరీ కూడా కిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోటరీలో విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ అండి ఈ కోటరీలో. ఇప్పుడు భారతీ రెడ్డి కోటరీలో అవినాష్ రెడ్డి ప్రధానంగా, నెక్స్ట్ గౌతమ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి, వీళ్ళు మాత్రమే ఉన్నారండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని బయటకు పంపించిన ఆశ్చర్యపడే అవసరం లేదండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చల్లని రూపాయల నాణ్యం లాంటి వాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అవసరం లేదు తన కుటుంబానికి. చెల్లి వదిలేసింది, తల్లి వదిలేసింది, కుటుంబం మొత్తం వదిలేసింది, రాష్ట్ర ప్రజలు వదిలేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అవసరం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికి కావాలండి? మొన్న తాడేపల్లి ప్యాలెస్ లో ఈ ఘనకార్యం చేసిన వ్యక్తి మహానుభావుడు 5 ఏళ్లు ప్యాలెస్ వైపు కన్నెత్తి కూడా చూడని సామాన్య ప్రజానికాన్ని, ఆఖరికి మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలానే పోలీస్ యంత్రాంగం బారికేడ్లు తీసేసి మొత్తం ఆ రోడ్ని, తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగా ఉన్న రోడ్డుని ఫ్రీ చేస్తే పబ్లిక్ అర కిలోమీటర్ కోసం 6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈయనేదో ప్రతిపక్ష నేత అనుకుని కలల్లో భ్రమిస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 175 ఎమ్మెల్యేల్లో తను కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, అది కూడా ఎక్కడో ఉన్న పులివెందులకి. ఈయనంట రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తాడంట. తీరా చూస్తే గేట్లు ఓపెన్ చేసి మీరందరూ రండి. రైట్ సార్, రైట్. ఇక జనసేన పార్టీ మహిళా నేత శంకర కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు.